ఆదాయపు పన్ను కట్టేటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం సువార్త ఏమి చెప్పని కాస్త వెసులుబాట్లు మాత్రం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువును పొడిగించారు. నామమాత్రపు ఆలస్యపు రుసుములతో కూడా డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు రిటర్న్లను సవరించడానికి గడువును పొడిగిస్తూ బడ్జెట్లో నిర్ణయం ప్రకటించారు. పన్ను చెల్లింపుదారులకు ఇది శుభవార్తగా చెప్పొచ్చు. ఇప్పటిదాకా ఆదాయపు పన్ను కట్టాలంటే చాలా కష్టమైన ఫారాలు, పెద్ద పెద్ద రూల్స్ ఉండేవి. ఏప్రిల్ 1 నుంచి వాటిని తీసేసి ఎవరైనా సరే సొంతంగా ఫైల్ చేసుకునేలా చాలా చిన్న ఫారాలను తీసుకొస్తున్నారు. మీకు రావాల్సిన ట్యాక్స్ రిటర్న్స్ ఏవైనా తప్పులుంటే సరిచేసుకోవడానికి ఇప్పటిదాకా డిసెంబర్ 31 దాకా టైం ఉండేది. ఇకపై ఆ టైంను మార్చి 31 దాకా పెంచారు. అంటే మరో 3 నెలల టైం దొరుకుతుందన్నమాట. అదే సమయంలో మనం ప్రతి ఏటా కట్టే పన్ను విధానాన్ని మరింత సులభం చేస్తూ పాత రూల్స్ తీసేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఐటీ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. సామాన్యులు సైతం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేలా కొత్త చట్టంలో మార్పులు చేసినట్లు చెప్పారు. మన దేశంలో సుమారు 60 ఏళ్లుగా ఉన్నటువంటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తుంది. పాత చట్టంలో నిబంధనలు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండేవి. కొత్త చట్టాన్ని సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా తక్కువ సెకన్లతో రూపొందించారు. ఇక పాత చట్టంలో నిబంధనలు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండడంతో కొత్త చట్టాన్ని సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా తక్కువ సెక్షన్లతో రూపొందించారు. ఇప్పటి వరకు మనకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనే 2 ఉండేవి. ఇది చాలా మందిని అయోమయానికి గురి చేసేది. కొత్త చట్టంలో ఈ రెండింటిని కలిపి కేవలం ఇన్కమ్ ఇయర్ అనేటువంటి ఒకే పదాన్ని ప్రవేశపెట్టారు. కొత్త పన్ను విధానం కింద సంవత్సరానికి 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఎటువంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. దీనికి తోడు జీతం పొందే ఉద్యోగులకు సంబంధించి లభించే 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే దాదాపు 12.75 లక్షల వరకు కూడా పన్ను పడదు. I now present my proposals on direct taxes. New Income Tax Act. In July 2024, I announced a comprehensive review of the Income Tax Act 1961. This was completed in a record time, and the Income Tax Act 2025 will come into effect from 1st April 2026. The simplified income tax rules and forms will be notified shortly, giving adequate time to taxpayers to acquaint themselves with its requirements. The forms have been redesigned such that ordinary citizens can comply without difficulty. Ease of living. I propose that any interest awarded by the Motor Accident Claims Tribunal to a natural person